నమస్తే, నేను మీ కిరణ్ కృష్ణ. మనం జ్వరంతో బాధపడుతున్నప్పుడు కానీ, వాంతులు విరోచనాలు అయినప్పుడు కానీ, ఎండలో బాగా తిరిగేసి డీహైడ్రేషన్ అయినప్పుడు కానీ, ఆఖరికి బాగా తగ్గేసి హ్యాంగ్ ఓవర్ అయినప్పుడు కానీ మన టక్కున గుర్తొచ్చేది ఓఆర్ఎస్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్లో అవైలబుల్ ఉంది మార్కెట్లో. యాపిల్, ఆరెంజ్ అంటూ ఇది తెచ్చేసుకొని తాగేసి హమ్మయ్య అనుకుంటాం కదా. యాక్చువల్లీ మనం ఓఆర్ఎస్ ఎందుకు తాగుతాం? ఇట్లాంటి సందర్భాల్లో మనకు హెవీ వాటర్ లాస్ ఉంటుంది, సాల్ట్స్ లాస్ అవుతూ ఉంటాయి, షుగర్ లెవెల్స్ అప్ అండ్ అవుతూ ఉంటాయి. వీటిని బ్యాలెన్స్ చేస్తుంది అని చెప్పేసి ఓఆర్ఎస్ తెచ్చుకొని తాగుతూ ఉంటాం. ఓఆర్ఎస్ అంటే ఏంది? ఓవరల్ రీహైడ్రేటింగ్ సాల్ట్స్ అనమాట. కానీ ఇవి మనం తాగేదైతే జస్ట్ ఫ్లేవర్డ్ డ్రింక్స్. వీటిల్లో ఒక్క టెట్రా ప్యాక్ ఆఫ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్లో 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. తాగడం వల్ల ఇంకా చాలా హెల్త్ లాసెస్ ఉంటాయని చెప్పేసి డాక్టర్ శివరంజన్ గారు కోర్టులో 8 సంవత్సరాల పాటు పోరాడి గెలిచారు. దాని తర్వాత FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్పారంటే, అన్లెస్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన ఏదైతే లైక్ ఈ డ్రింక్స్ అమ్ముతున్నారో వాటిపైన WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింటారు అనమాట. అవి ఫాలో అవుతూ ఆ స్టాండర్డ్స్లో తయారు చేస్తే తప్ప ఈ ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్యాకెట్స్ పైన ఓఆర్ఎస్ అని వేసుకునే హక్కు వాళ్ళకి లేదు. అవి మార్కెట్లో అమ్మకూడదు, అవి మనం తాగకూడదు అని చెప్పేసి చెప్పారు. సో టేక్ ఏ లుక్ ఓవర్ ఇట్. అండ్ మీ పిల్లలు కానీ మీరు కానీ ఇవ్వడం, మీరు తాగడం చేయకండి అన్లెస్ దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ బై డాక్టర్స్. ఓకే, జై హింద్, జై భారత్.